అనంతపురం హనీ ట్రాప్ కేసు పోలీస్ శాఖను కుదిపేయడమే కాదు పొలిటికల్ గాను కాకరేపుతోంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే హనీ ట్రాప్ ముఠాకు అండగా నిలిచారు అనే ఆరోపణలపై జిల్లా ఎస్పీ సీరియస్ యాక్షన్ కి దిగటం, పాత్రధారులతో పాటు వారికి సహకరించినటువంటి పోలీస్ సిబ్బందిపై కూడా వేటు వేయడం ఓ ఎత్తైతే, ఇదే అంశంపై నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు మరో ఎత్తని చెప్పాలి. హనీ ట్రాప్ కేసుపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. హనీ ట్రాప్ ముఠా వెనుక ఉన్న మాటికి టీడీపీ నేతల హస్తం ఉందని ఆయన చెప్తున్నారు. పరిటాల సునీత సోదరుడు మురళి ప్రమేయం కూడా ఇందులో ఉందంటూ విమర్శలు గుప్పించారు. టీడీపీ హనీ ట్రాప్ ముఠాకు పోలీసులే బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు తోపుదుర్తి. హనీ ట్రాప్ కేసులో ఒక ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ తో పాటుగా 4 కానిస్టేబుల్స్ ని ఇప్పటికే విఆర్కి పంపించారు. ఇప్పటికే రాప్తాడు సిఐ హర్ష, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ని విధుల నుంచి తప్పించారు. రుద్రంపేట ఉప సర్పంచ్ వైసీపీ నాయకుడు నరేందర్ రెడ్డి కీలక నిందితునిగా భావిస్తూ అతని కోసం గాలిస్తున్నారు. ఇలాంటి టైంలో వైసీపీ నేతలనే సిబిఐ విచారణకు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. రాప్తాడు నియోజకవర్గంలోని ముగ్గురు అధికారులపైన సస్పెన్షన్ వేటు కానీ లేదా పదవి నుంచి తొలగించినటువంటి చర్యలు కానీ తీసుకొని అనేక మంది కానిస్టేబుల్, ఏఎస్ఐలు పైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉండి, మరి రాప్తాడు నియోజకవర్గపు ఎమ్మెల్యే పరిటాల సునీతకి ఇందులో సంబంధం లేదనడం హాస్యాస్పదం కదా. మరి ఆమె తమ్ముడు మురళికి సంబంధం లేకుండా ఇది జరిగింటుందా అని ఈరోజు ఒక పత్రికలో వార్త రావడం కూడా చూస్తూ ఉన్నాం. బయట ప్రచారం జరుగుతూ ఉంది. ఈ జిల్లాకు సంబంధించి ఒక బీజేపీ నాయకుడు, మరి ఒక 2-3 బీజేపీ నాయకులు, మురళి మరి కొంతమంది కలిసి 4 గ్రూపులుగా 4 ముఠాలుగా ఏర్పడి ధర్మవరం పట్టణంలో కానీ, ధర్మవరం రూరల్ ప్రాంతం కానీ, అనంతపురం పట్టణంలో కానీ, అనంతపురం రూరల్ ప్రాంతాల్లో కానీ డబ్బులున్నటువంటి వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసి, గౌరవస్తులైనటువంటి కొంతమందిని టార్గెట్ చేసి, వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలను ఆసరాగా తీసుకుని ఈ హనీ ట్రాప్ ముగ్గులోకి లాగి దాదాపు 100 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ధర్మవరం టౌన్లోనే ప్రత్యేకించి చేనేత వ్యాపారస్తుల నుంచే 25 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. అనంతపురం హనీ ట్రాప్ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, పోలీస్ శాఖను ఈ కేసు కుదిపేయటమే కాదు, అటు పొలిటికల్ గా కూడా కాకరేపుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు? ఖచ్చితంగా గత వారం 10 రోజులుగా ఈ వ్యవహారం అయితే అనంతపూర్ రాజకీయాల్లో కాకరేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు రాజకీయంగా కూడా పెను దుమారమే లేపిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హనీ ట్రాప్ వ్యవహారంలో ఇప్పటికే పాత్రధారులపై కేసులు నమోదు చేయడము, కొందరిని అరెస్ట్ చేయడము, మరికొందరిని సర్వీస్ నుంచి తొలగించడం, అంటే పోలీసుల మీద లేదంటే ముఠాపైన చర్యలు తీసుకున్నారు. అసలైన సూత్రధారులే పొలిటీషియన్స్. ఈ పొలిటీషియన్స్ పాత్ర పెద్ద ఎత్తున ఉంది. దీనికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి వెంటనే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో, అనంతపూర్ రాజకీయాల్లో ప్రత్యేకించి సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఒక సిఐని డిస్మిస్ చేశారు సర్వీస్ నుంచి, మరో 2 సిఐల్ని విఆర్కి పంపించారు, కొంతమంది పోలీసుల్ని సస్పెండ్ చేశారు. అయితే ఈ ముఠాను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన నేపథ్యంలోనే రంగమ్మ మాత్రమే కాదు కీలకంగా వ్యవహరించింది ఈ ముఠాను నడిపించిందంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలు. అది రాప్తాడు మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను పట్టు చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నేతలకి ప్రమేయం ఉంది. బీజేపీ నేతలు కూడా ఈ ముఠా వెనక నడిపించేందుకు కీలక పాత్ర పోషించినట్టుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఇంత బరి తెగించి తెలుగుదేశం పార్టీ నేతలు పేదింటి ఆడపిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఈ దందా నడిపించారు అన్నదే ఒక ఘాటైనటువంటి విమర్శ చేయడమే ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. ఖచ్చితంగా ప్రభుత్వము ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఇందుకు సహకరించినటువంటి అన్ని ముఠాకు, ఎవరైతే హనీ ట్రాప్ చేసే ముఠాకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకుంది. హనీ ట్రాప్కు పాల్పడినటువంటి ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేసింది. అయితే సూత్రధారులుగా ఉన్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ కాబోతుంది, తెలుగుదేశం పార్టీ సంబంధించి రాప్తాడు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంలో కీలకంగా వివరించారన్నదే ప్రధానమైన ఆరోపణ. కాబట్టి మరి టీడీపీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. అయితే అనంతపూర్ రాజకీయాల్లో హనీ ట్రాప్ ముఠా వ్యవహారం గతి వారం 10 రోజులుగా చర్చగా ఉన్న ఈరోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణల తర్వాత మాత్రము ఓ పెద్ద దుమారమే లేపిన నేపథ్యంలో సంచలనంగా మారింది. మరి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా రియాక్ట్ అవబోతోంది ఈ వ్యవహారంపై? వాళ్ళ ప్రభుత్వం వైసీపీ
డిమాండ్ చేసినట్టుగా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే సిట్ ఏదైనా దర్యాప్తు చేసి మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టేందుకు సహకరిస్తుంది? ఎందుకంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పెద్దల హస్తమే ఈ వ్యవహారంలో ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఈ వ్యవహారాన్ని చూస్తారు? ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది కాబట్టి మరింత లోతైన దర్యాప్తు చేయడం ద్వారా పూర్తిగా ఈ వ్యవహారం వెనకలో ఎవరుండారు, హనీ ట్రాప్కి ఎంతకాలంగా జరుగుతుంది, దాదాపుగా 4 ఏళ్లుగా జరుగుతుందని చెప్పేసి ఒక రకమైన వాదన వినిపిస్తుంటే గత ప్రభుత్వంలో కూడా ఎవరైనా ఇందుకు సహకరించారా? పొలిటీషియన్లు మరింత మంది బయటకు వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూడాలి. హనీ ట్రాప్ వ్యవహారం రాజకీయంగా సంచలనం రేపిన అంశంగా మారిపోయింది కాబట్టి అనంతపూర్ పాలిటిక్స్లో ఇది హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రభుత్వం కూడా మరింత సీరియస్గా వ్యవహరించి లోతైన దర్యాప్తు చేస్తే మాత్రం మరింత మంది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది.